ఎరా ఈరోజు హైదరాబాద్ వెళ్తాను, ఫ్లైట్ టికెట్ కూడా బుక్ చేసుకున్నావు కదా. లాస్ట్ మూమెంట్ లో ప్లాన్ క్యాన్సిల్ అయింది, అందుకనే వెళ్ళట్లే. మరి ఫ్లైట్ టికెట్ 5,000 పడింది కౌశిక్, కానీ ఏం చేస్తాం, పోతే పోనీ. చెప్పేది సరిగ్గా విను. అట్లీస్ట్ ఆ ఫ్లైట్ టికెట్ ప్రైస్ మీద యాడ్ అయిన ట్యాక్సులు ఫీజుని రిఫండ్ తెచ్చుకో. ట్యాక్స్లు ఫీజా ఏంటవి? చూడు, టికెట్ ఫేర్ లో ఏవియేషన్ సెక్యూరిటీ ఫీజు అదే విధంగా జిఎస్టీ యాడ్ అవుతుంది. ఒకవేళ మనం కనుక ఫ్లైట్ ని మిస్ అయినా లేదా ఫ్లైట్ ని ఎక్కకపోయినా వాటిని రిఫండ్ తెచ్చుకోవచ్చు. నీ టికెట్ లో చూసుకున్నట్లయితే దాదాపుగా 400 వరకు రిఫండ్ వస్తుంది. మరి రిఫండ్ తెచ్చుకోవాలంటే ఎయిర్పోర్ట్ కి వెళ్ళాలా, లేకపోతే ఇంట్లోనే కూర్చొని రిఫండ్ తెచ్చుకోవచ్చా? సింపుల్ అబ్బా, గూగుల్ ఓపెన్ చేసి ఇండిగో నో షో రిఫండ్ అని చెప్పి కొట్టు. ఈ పేజ్ కనిపిస్తుంది, దాన్ని ఓపెన్ చేయి. ఇలా వస్తుంది. ఇక్కడ పిఎన్ఆర్ నంబర్ అండ్ లాస్ట్ నేమ్ ని ఎంటర్ చేయి. నీకు ఎంత రిఫండ్ వస్తుందో కనిపిస్తుంది. క్లిక్ చేస్తే డైరెక్ట్ గా ఆ డబ్బు నీ బ్యాంక్ అకౌంట్ లో పడుతుంది. అర్థమైందా? ఇలా రిఫండ్ తెచ్చుకో. కత్తేనువా, ఇప్పుడే రిఫండ్ తెచ్చుకుంటాగు. ఈ సమాచారాన్ని ఎవరైతే అస్తమాటు ఫ్లైట్స్ లో ట్రావెల్ చేస్తూ ఉంటారో వాళ్ళకి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. Boss Wala. Be the boss.